హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రో వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియోలో పన్నీర్ బటర్ మసాలా ఎలాగ చేయాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ లేదా బటర్ వేసుకొని కరిగిన తర్వాత 500 గ్రామ్ పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. సో పన్నీర్ రోస్ట్ చేయడానికి ఈ దోసల గరిటె గనక యూస్ చేస్తే 4 వైపులా ఈవెన్ గా రోస్ట్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ నాన్ స్టిక్ పాన్ యూస్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ పన్నీర్ ప్యాన్ కి అంటుకోకుండా ఉంటుంది. సో రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. సో ఇప్పుడైతే అదే ప్యాన్లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 2 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేయించేసుకోవాలి. సో పచ్చి వాసన పోయిన తర్వాత ఈ టైంలో ఒక 5 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా రోస్ట్ చేసేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. సో ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులోనే ఒక చిన్న సైజులో ఉన్న అల్లం ముక్క, 2 ఇలాచీ, 1 పట్ట, 3 లవంగాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక చిన్న సైజులో ఉన్న బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. సో ఈ మసాలా పేస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు మరగనిచ్చేయాలి. సో ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఈ టైంలో తగినన్ని వాటర్ వేసేసుకొని కలిపేసి మూత పెట్టేయాలి. సో కరెక్ట్గా 3 నిమిషాల పాటు మరగనిచ్చిన తర్వాత 8 నుంచి 9 జీడిపప్పుల్ని రోట్లో వేసుకొని దంచుకొని ఇలా వేసేసుకోవాలి, లేదా పేస్ట్ లాగా తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని 3 నిమిషాల పాటు మరగనిచ్చుకోవాలి. సో ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అండ్ ఈ టైంలోనే సాల్ట్ కనుక తక్కువ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. అండ్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు గీ లేదా బటర్ వేసేసుకొని బాగా కలుపుకోండి. అండ్ ఫైనల్లీ 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసుకొని బాగా క్రష్ చేసేసి గ్రేవీలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. అండ్ ఫైనలీ 4 to 5 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. సో అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఈ గ్రేవీని చపాతీలోకి కానీ, నాన్స్లోకి కానీ, బిర్యానీలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.